హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ రుచులు. ఈరోజు మనం కొబ్బరి అన్నం అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. చూడండి, ఎంతో పొడి పొడిలాగా 10 నిమిషాల్లోనే కొబ్బరి అన్నం అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ పైన ఒక కుక్కర్ అయితే మనం పెట్టుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే మనం వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో హోల్ గరం మసాలా దినుసులు అయితే మనం వేసేసుకోవాలి. బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, సాజీరా ఇవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు 5-6 పచ్చిమిరపకాయల చీలికలు అయితే మనం వేసుకోవాలి. దీనిలోనే ఒక 5-6 జీడిపప్పునైతే మనం యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే బగారాకు, బండ పువ్వు ఉంటుంది కదండి, అది కూడా మనం యాడ్ చేసేసుకుందాం. ఎంతో ఈజీగా అయిపోతుందండి ఈ కొబ్బరి అన్నం అనేది. ఇప్పుడు దీనిలోనే 1/2 టీ స్పూన్ సాజీరాని అయితే మనం యాడ్ చేసేసుకుందాం. ఇవన్నీ పూర్తిగా కూడా లో ఫ్లేమ్లోనే పెట్టి మనం ఫ్రై అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక క్యారెట్ని అయితే మనం తరిగి వేసేసుకోవాలి. దీనిలో ఆలు కానీ, గోబీ కానీ లేదా బీన్స్ కానీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ క్యారెట్ అలాగే ఒక క్యాప్సికమ్ని అయితే వేస్తున్నాను. ఇవన్నీ కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మనం ఫ్రై అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ని అయితే మనం యాడ్ చేసేసుకుందాం. దీనిలో ఒక గుప్పెడు పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రై అయితే మనం చేసేసుకోవాలి. ముందుగానే మనం బాస్మతి రైస్ అనేది నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయాయి. మనకు లైట్గా కుక్ అయితే సరిపోతుంది, పూర్తిగా కుక్ కానవసరం లేదు. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని అయితే మనం యాడ్ చేసేసుకుందాం. ఇలా మనం ఫ్రై అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ అయితే నేను తీసుకున్నాను. చూడండి, 1/2 అవర్ ముందే మనం రైస్ని అయితే నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పూర్తిగా ఈ మిశ్రమాన్ని అంతా కూడా కలపాలి. రైస్ అనేది విరగకుండా మెల్లిగా కలుపుతూ ఉండాలి. కాస్త ఫ్రై అయితే చేయాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై అయితే చేస్తే సరిపోతుంది. 2 కప్పుల బియ్యానికి 3 కప్పులన్నర పాలనైతే నేను యాడ్ చేస్తున్నాను. కొబ్బరి పాలను యాడ్ చేస్తున్నాను. 2 స్టెప్ మెథడ్లో తీసుకున్న కొబ్బరి పాలనైతే వాడుతున్నాను. అంటే 2 కప్పుల ఒరిజినల్ పాలు, 1 కప్పున్నర వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. చూడండి, ఈ పూర్తిగా ఈ మిశ్రమాన్ని అయితే మనం ఇలా కలుపుతూ ఉండాలి. మీకు నెయ్యి ఫ్లేవర్ కావాలి అంటే ఇప్పుడు కాస్త యాడ్ చేయొచ్చు, లేదంటే పోపులు అయినా యాడ్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ నెయ్యిని వాడలేదండి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి 1 విజిల్ వచ్చేంత వరకు మనం స్టవ్ పైన ఉంచాలి. ఇదంతా ప్రాసెస్ కూడా మీడియం ఫ్లేమ్లోనే జరగాలి. చూడండి, ఎంతో పొడి పొడిలాగా రైస్ అయితే ఎలా వచ్చిందో, కమ్మగా టేస్టీగా ఎంతో రుచికరమైనటువంటి కొబ్బరి అన్నం అనేది, కొబ్బరి పాలతో చేసిన అన్నం అనేది 10 నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది. ఈ అన్నాన్ని చికెన్ కర్రీతో కానీ లేదా పన్నీర్ కర్రీతో కానీ తింటే మాత్రం అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి.